ఏపీ రాజధాని అమరావతి రైతుల సుదీర్ఘ నిరసనలు న్యాయ పోరాటాల తర్వాత రిలాక్స్ అవుతున్నారు. 5 ఏళ్లుగా ఒకే రాజధాని నినాదాలతో హోరెత్తిన అమరావతి ప్రాంతమంతా ఆనందోత్సాహాల మధ్య సంబరాలు చేసుకుంటోంది. ఏపీలో ఎన్డీఏ కూటమి భారీ విజయాన్ని సాధించడంతో అమరావతి రైతులంతా సంబరాలు చేసుకుంటున్నారు. జగన్ ఓటమితో రైతులు సచివాలయం వద్దకు వచ్చి హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. కూటమి ఘన విజయం, చంద్రబాబు నాయుడు మళ్లీ ముఖ్యమంత్రి అవుతుండడంతో రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి రైతులలో హర్షాద్వేషాలు వ్యక్తమవుతున్నాయి. వీరందరూ కూడాను సెక్రటరీ దగ్గరికి వచ్చి సెక్రటరీని ఒకసారి చూసుకొని వాళ్ళు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు రాజధాని ప్రాంత రైతులు మనతో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఈ రాజధాని ప్రాంతంలో ఇంతవరకు కూడాను ఆ అభివృద్ధి అంతా ఆగిపోయింది. జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల అంశంతో ముందుకెళ్లారు. మీరందరూ పెద్ద ఎత్తున ఆందోళన చేశారు, గొడవలు చేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మళ్లీ ముఖ్యమంత్రి కాబోతున్నాడు. మళ్లీ ఈ రాజధానికి మళ్లీ మహర్దశ కలగబోతోంది. మీరు చేసిన పోరాటాలు ఇప్పుడు ఏం చెప్పబోతారు? ఏం లేదండి, మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ అసెంబ్లీ గేట్కి మేము ప్రతిపక్షంలో వాళ్ళు ఉన్నప్పుడు మేము రావటానికి మమ్మల్ని ఎన్నో రకాలుగా హింసలు పెట్టారు. ఇక్కడికి రావటానికి మమ్మల్ని కొట్టి, గల్లా జయదేవ్ గారు అంతటోళం కూడా కొట్టేసి రానివ్వకుండా చాలా హింసలు పెట్టారు. ఈరోజు ప్రభుత్వం ఎలా ప్రజలు ఓటమి అనేది తనకి గురి చూపించారో ఆ ఆనందాన్ని వ్యక్తం చేయడానికి మేము ఈరోజు రావడానికి ఇక్కడికి కారణమైంది. అదే ఏదైనా కానీ ప్రజలు ఈ రకంగా బుద్ధి చెప్తారు జగన్మోహన్ రెడ్డి కానీ మేము ఆలోచించలేదండి. ఒక రాజధాని ప్రాంత రైతులనే కాదండి, రాష్ట్రాన్ని మొత్తాన్ని అందరినీ బాగా హింసలు పెట్టాడని దీన్ని బట్టి ప్రజలు ఇచ్చే తీర్పును బట్టి అర్థమైంది. ఎన్ఆర్ఐలు కానీ ఎవరైనా కానీ మా పిల్లలు అనేవాళ్ళు పక్క రాష్ట్రాలు వెళ్ళిన పిల్లలు, దేశాలు వెళ్ళిన పిల్లలు, మేము ఇక్కడ ఉండలేకపోతున్నాం, బతకలేకపోతున్నాము. అదే రాజధాని మనం ఇచ్చిన భూముల్లో డెవలప్ అయినట్టయితే మేము అక్కడికే వచ్చి ఏదో పని చేసుకుంటాం, మీ దగ్గర ఉండేవాళ్ళం. మేము ఇప్పుడు మేము ఎక్కడో ఉండాల్సి వస్తుందని చాలా బాధపడ్డారండి. అదనేది ఇప్పుడు బాబు గారు వచ్చి ఇక్కడ అభివృద్ధి అనేది చేస్తారని మా నమ్మకం. మేము ఆ రోజు ఆ నమ్మి కూడా భూములు ఇచ్చిన కారణం కూడా అదేనండి. ప్రతి పిల్లలకి ఇక్కడ మంచి మంచి పనులు ఏమైనా వస్తాయని మేము ఆశిస్తున్నామండి. చాలా సంతోషంగా ఉందండి. రావణాసుర చెర నుండి బయటపడి ఈరోజు అసలైన దీపావళి జరుపుకున్నంత ఆనందంగా ఉందండి. ముందుగా రాష్ట్ర ప్రజలందరికీ మేము ఒకటే చెప్తున్నామమ్మా, మీ అందరికీ మా పాదాభివందనాలమ్మా. ఈరోజు రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి, ఒక మంచి నాయకుడు రావాలని ఆశతోటి మీరందరూ ఓట్లేసి గెలిపించినందుకు మీ అందరికీ పాదాభివందనాలమ్మా. ఇప్పుడు చెప్తున్నామమ్మా, మేము ఆ రోజు భూములు ఇచ్చి కూడా ఎన్నో కష్టాలు పడ్డాం 5 సంవత్సరాల నుంచి. అదేవిధంగా అన్ని ప్రాంతాల అభివృద్ధికి ఒక అమరావతి రైతులు మహిళలుగా మేము చెప్తున్నామమ్మా, అన్ని ప్రాంతాల అభివృద్ధికి మా వంతు ప్రయత్నంగా మేము కూడా మీకు తోడుగా నీడగా ఉండి అందరితో సలహాలు చెప్పి అందరికీ చెప్పైనా సరే మీ ప్రాంత అభివృద్ధికి కూడా తోడ్పడతామని చెప్తున్నామమ్మా. రాష్ట్ర భవిష్యత్తును కోరి ఈరోజు మీరు వేసిన ఓటు వల్ల మనకు మంచి నాయకుడిని ఎన్నుకోగలిగాము. చాలా సంతోషంగా ఉందమ్మా. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ మేము ఇదే తెలియజెప్తున్నాం. గతంలో ఢిల్లీని మించిన రాజధాని నిర్మిస్తాను ఆంధ్రప్రదేశ్కి అని చెప్పేసి నరేంద్ర మోడీ చెప్పారు. అయితే అప్పట్లో చంద్రబాబు నాయుడుకు సరిగా సహకరించలేదు. ఆ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు కూడా పలు ఆందోళన కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. అప్పుడు చంద్రబాబు నాయుడు మోడీతో కలిసి ప్రభుత్వంలో ఉన్నాడు, ఇప్పుడు కూడా ఉండబోతున్నాడు. మరి ఈసారి కేంద్ర ప్రభుత్వం నుంచి రాజధాని ప్రాంత రైతులుగా మీరు ఏం ఆశిస్తారు, ఏం కోరతారు మోడీని? మాకేముందండి, మాకు ప్రత్యేక హోదా, విభజన హామీ చట్టంలో పెట్టిన హామీలు మొత్తం మాకు నెరవేర్చాలి. విశాఖ ప్రత్యేక రైల్వే జోను, ఇవన్నీ మాకు ఈసారికి మరి చంద్రబాబు నాయుడు మీద దయదలిచి ఇస్తాడని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే గతంలో కూడా 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని రావణ కాష్టం చేశారు కదా. రాజధాని నిధులు కూడా ఈ 5 సంవత్సరాల నుంచి ఇదే నరేంద్ర మోడీ జగన్మోహన్ రెడ్డిని అడ్డం పెట్టుకొని రాష్ట్రాన్ని రావణ కాష్టం చేశాడు. మా రాష్ట్రాన్ని పోలవరం ఎత్తేసాడు, అవన్నీ ఎత్తేసాడు కదా. ఇవన్నీ ఇప్పుడు సరిచేసి మాకు మంచి బాట వేస్తారని మేము కోరుకుంటున్నాం. నేను రాష్ట్ర ప్రజలకు ఒకటే చెప్తున్నామండి, ఇప్పటి వరకు కూడా రాష్ట్రం కోసమే మేము భూములు ఇచ్చాము, రాష్ట్రం కోసమే మేము పోరాటం చేశాము, రాష్ట్రాభివృద్ధి కోసమే ఇన్ని రోజులు ఇన్నిటిని తట్టుకుని నిలబడ్డాము. ఆ విషయాన్ని మీకు తెలియచేసి ఈరోజు ఇంత ఘన విజయానికి మేము అందరం కూడా కారకులయ్యాము. అయితే ఒకటండి, బాబుగారు ఒక మంచి సదుద్దేశంతో మా దగ్గర నుంచి భూములు సేకరించారండి. అదే ఉద్దేశంతో అభివృద్ధి చేయడానికి కూడా ఈరోజు మనం అందరం సహకరిద్దామండి. ముఖ్యంగా ఎంప్లాయీస్ అండి, ఒక్క పిలుపుతో ఇక్కడికి వచ్చారండి. మేమేం చెప్తున్నామంటే, మొదటగా ఆ ఎంప్లాయీస్ భవనాలను కంప్లీట్ చేసి వాళ్ళకి ఇచ్చినట్లయితే వాళ్ళు సంతోషంగా ఇక్కడ పనిచేస్తారు. రాష్ట్ర అభివృద్ధికి అది ఒక మైలురాయిగా ఉంటుంది అని మేము అనుకుంటున్నామండి. ఇది మొత్తానికి రాజధాని ప్రాంత రైతులందరూ కూడాను
చంద్రబాబు నాయుడు ఘన విజయం సాధించడం పట్ల చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఖచ్చితంగా ఈ రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధికి సహకరిస్తాడు, చేస్తారు. అట్ ద సేమ్ టైము నరేంద్ర మోడీ కూడా గతంలో లాగా కాకుండా ఈసారి నిధులు ఇచ్చి చంద్రబాబు నాయుడుకు సహకరించాలా అని చెప్పేసి వాళ్ళు కోరుతా ఉన్నారు. కెమెరామెన్ నాగరాజుతో విజయచంద్రన్, ఏపీ సెక్రటరియట్ వద్ద నుంచి.